5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరుతా. రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం ప్రధానమంత్రితో మాట్లాడతా. ఇది సమిష్టి విజయం. తెదేపా బజాపాలను తగ్గించి మాట్లాడొద్దు. జనసేన ప్రతినిధులకు ఆచితూచి వ్యవహరించాలని చెప్పారు. అర్హతలకు తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మాన్ చేశారు నిన్న మంగళగిరి కార్యాలయంలో. దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు జనసేన పార్టీ శ్రేణులకు చెప్పారు. నామినేటెడ్ పోస్టుల గురించి చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే మీరు ఆశపడుతున్నారో వాళ్ళందరికీ అది అవుతుందా అవదా అని చెప్పి నేనైతే చూసి ఇస్తాను. మీరు కష్టపడ్డందుకు తగిన ప్రాధాన్యత మీకు ఉంటుంది అని చెప్తూనే మీరు వారసత్వాన్ని తీసుకొస్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి చేసే అసలు ఆలోచన ఉందా లేదా, దానికి వాళ్ళు సరిపోతారా లేదా అని మీరు 1-2 సార్లు ఆలోచించుకుని ఆ నిర్ణయాన్ని వాళ్ళని తీసుకురావాల్సిందిగా కోరారు. నేనే కనుక అంటే ఆయనే కనుక అఖిరానందన్నో ఇంకొకరినో రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటే నాకు పెద్ద విషయం కాదు. కాకపోతే నేను అది ఆ తప్పు చేయను అని చెప్పారు. ప్రస్తుతానికి ఆయన రాజకీయాల్లో నాకు తెలిసి వారసత్వంగా అయితే ఎవరిని తీసుకురావట్లేదు. ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు, అక్కడ ముఖ్యంగా ఎవరు నాగబాబు గారు కావచ్చు, వీళ్ళ మీద నాదెళ్ల మనోహర్ గారు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. ఆయనకు కూడా పార్టీకి సంబంధించిన బాధ్యతలు వేరే ఏమీ ఇవ్వటం లేదు. ముఖ్యంగా అన్ని కూడా ఆయన శాఖకు సంబంధించిన ఆయన చాలా యాక్టివ్గా చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పచెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని ఎంత భయంకరంగా బయటకు తీస్తున్నారో మనం చూడొచ్చు. సో అలాంటిది ఆయనకి వేరే అప్పచెప్పట్లేదని చెప్పి, ఇకపోతే నాగబాబు గారికి సంబంధించి చాలా మంది టీటీడీ చైర్మన్ ఇస్తున్నారనో ఇంకొకటి ఇస్తున్నారనో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ కూడా వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. మా కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా టీటీడీ చైర్మన్గా ఎవ్వరూ కూడా నా దగ్గరికి వచ్చి అడగలేదు అని చెప్పి, ఇప్పటికీ దాదాపు టీటీడీ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి 50 మందికి పైగా జనసేన పార్టీలో వ్యక్తులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు వచ్చి అడిగారట పవన్ కళ్యాణ్ గారిని. సో అదొక విషయం అనుకోవచ్చు. ఇకపోతే ఎవరైనా సరే అటు టీడీపీ మీద కానీ బీజేపీ మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయి అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు. ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకునేదే లేదు. వాళ్ళ గెలుపుతో మనం కూడా నిలబడ్డాం, మన గెలుపుతో వాళ్ళు కూడా నిలబడ్డారు అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు. అంతేకాకుండా ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి చాలా మందిది ఆయన ఎక్కడికి నార్త్ ఇండియా కావచ్చు, మొన్న జరిగినటువంటి అమ్మాని మీ ఇంట్లోకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మీరు 100 to 100% స్ట్రైక్ రేట్ ఎలా తీసుకొచ్చారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అని ఇది అంటే నేను కాదండి తీసుకొచ్చింది, నాకు నా ప్రజలు ఇచ్చారు, నా జన సైనికులు ఇచ్చారు. వాళ్ళ నిలబడటం వల్లే నన్ను పూర్తిగా నమ్మారు కాబట్టి నాకు 21 సీట్లు ఇచ్చారు. 2 ఎంపీ సీట్లు కూడా నేను 100% స్ట్రైక్ రేట్తో గెలవడం జరిగింది. అంటే మీరు ఒక సునామీ లాగా ఆంధ్రప్రదేశ్లో సునామీ సృష్టించారు అని చెప్పి చాలా మంది ఆయన్ని కొనియాడుతుంటే ఆయన మాత్రం ఆ క్రెడిట్ అంతా కూడా ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ శ్రేణులకి ఆయన అంకితం చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది, ప్రధానమంత్రితో కావాలంటే ఎప్పుడైనా సరే నేను మాట్లాడొచ్చు, కానీ ఆయన సమయాన్ని నేను వృధా చేయకూడదు అంటూనే అవసరాన్ని బట్టి నేను కంపల్సరిగా అడిగే హక్కు నాకుంది, నేను నిలదీసైనా సరే నేను తెచ్చుకుంటాను అని చెప్తున్నారు. రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు గురించి ఆల్రెడీ ఇప్పటికే ఆచరణలోకి వస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాల గురించి కావచ్చు, అనేక విషయాల మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, అవసరమైతే నా కుటుంబాన్ని కూడా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉండే నేను రాజకీయాల్లోకి వచ్చాను, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వచ్చాను ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అని చెప్పి. దేశం అంటే ఆయనకి ఎంత పిచ్చి అనేది నిన్న ఆయన మాటల్లో తెలిసింది మనకి. ముఖ్యంగా అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకుని ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపొద్దున్న చూడబోతున్నారని మాత్రం అనుకోవచ్చు.